నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేవంత్ చిల్మల గారు. ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోలో ఒక జాబ్ చేసి ఆ ఇన్కమ్ మీదే బ్రతకాలంటే కష్టం. అవును. సైడ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ కావాలనేది జగమెరిగిన సత్యం, అందరూ తెలుసుకున్న సత్యం ఇప్పుడు అది. అవును. సో బిజినెస్ పెట్టాలనే థాట్ అందరికీ ఉంటుంది, కానీ ఎలాంటి బిజినెస్ పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మన రిటర్న్స్ ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయాలి, అండ్ ఏంటి అనే ఒక ప్రశ్న ఎక్కువగా ఉంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్. అసలు ఏం బిజినెస్ పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఎప్పటికి బ్రేక్ ఈవెన్ అవుద్ది, ఈ ప్రశ్నలన్నిటికంటే ముందు అసలు మనం బిజినెస్ పెట్టాలా పెట్టద్దా, ఇది పెద్ద ప్రశ్న. ఓకే, ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఒక రకంగా చెప్తా. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ అని ఒక వర్డ్ ఉందో, ఆ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అనే ఆలోచనతోటే హైదరాబాద్లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ రెంటల్ ఇన్కమ్ రెంట్స్ అన్ని పెరిగిపోయినాయి. ఏదో ఫ్రాంచైజ్ తీసుకుంటే అక్కడ పెట్టేస్తే అది ఆటోమేటిక్గా రన్ అయిపోద్ది, నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఎస్టిమేషన్లో పెట్టేస్తారు. వ్యాపారానికి ఎప్పుడో సూత్రం ఉంటుంది. నువ్వు కూర్చొని చేయండి వ్యాపారం కాదు అది. వ్యాపారం దానికి అంతర్గత సాగదు, అదేమి ఆటోమేటెడ్ మిషన్ కాదు. బిజినెస్కి మనిషి అవసరం, మనిషి ఐడియాలు అవసరం, హ్యూమన్ టచ్ అవసరం. ఇది లేకుండా జరగదు. ఈవెన్ జాబ్ ఈజ్ ఎ బిజినెస్. ఇప్పటిదాకా ఏం చేశారు? జాబ్ వ్యాపారమే. జాబ్ను వ్యాపారం కాదంటే నేను ఒప్పుకోను. ఐ విల్ టెల్ యూ హౌ. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడతాం బిజినెస్లో, ఆ తర్వాత రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ కూడా అదేగా చేసింది మనం. ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, ఎడ్యుకేషన్ మీద టైం పెట్టాం, ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, ఆ తర్వాత జాబ్ వచ్చింది, దాని నుంచి డబ్బులు సంపాదిస్తున్నాం. మనం ఇక్కడ ఏం అమ్ముతున్నాం? మనం సంపాదించిన టాలెంట్ని, స్కిల్ని, మన టైంని, ఈ రెండు అమ్ముకొని మనం డబ్బుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. సో ఇందులో మీ టాలెంట్ని లేకపోతే మీ టైంను ఏ ఒక్కటి పెంచినా ఇక్కడ ఎక్స్చేంజ్ డిమాండ్ పెరిగి ఇంకెక్కువ డబ్బులు వస్తాయి కదా. మరి ఇది వ్యాపారమే కదా. ఆ వ్యాపారంలో ఎంత దూరం వెళ్ళొచ్చు? మైక్రోసాఫ్ట్కి సీఈఓ దాకా వెళ్ళొచ్చు, గూగుల్కి సీఈఓ అవ్వచ్చు. సుందర పిచ్చే ఎంప్లాయ్ కదా బిజినెస్ చేశాడా? సత్యానాథెళ్ళ బిజినెస్ చేశారా? ఎంప్లాయ్గా అక్కడికి ఆ స్థాయికి ఎదిగారు. ఎగ్జాక్ట్లీ. బిజినెస్ మైండ్ సెట్తో వాళ్ళకుండే స్కిల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే అక్కడ దాకా వెళ్ళారు. బిజినెస్ చెయ్యటము అని అంటే ఒక 10 లక్షలు లోన్ తీసుకొని బయటకు వచ్చి ఒక కియాస్క్ పెట్టి ఫుడ్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అది నీ డొమైన్ కాదు. ఓకే, నీకేం తెలుసు ఫుడ్ గురించి? వాట్ డూ యూ నో అబౌట్ ఫుడ్? ఇప్పుడు అందరు చేసేది ఏముంది? బిజినెస్ అంటే అదే చేస్తున్నారు. ఏదో ఫుడ్ బిజినెస్. నీకేం తెలుసు అని చేస్తున్నావు ఫుడ్ బిజినెస్ గురించి? తెలియని దాంట్లో చేయబెడితే ఏమవుద్ది? చెరుకు రసంలో చేయబెట్టినట్టు ఉంటుంది. క్రష్ అవుతుంది. ముందుకెళ్ళ నలుగుద్ది, ఎరక్కొచ్చిన నలుగుద్ది. ఇప్పుడు చాలామంది పరిస్థితి అదే. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇందులో ఇరుక్కున్నారు. ఇందాక చెప్పానే, హైదరాబాద్లో కమర్షియల్ రెంట్స్ పెరగడానికి గల కారణం ఏమీ తెలియకుండా డబ్బులు అప్పు తీసుకొని వచ్చి పెట్టాడు. డిమాండ్ పెరిగింది కదా. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్. బిజినెస్ ఎవరు చేయాలి? అది వాళ్ళు చూసుకుంటారు. వాడు రిస్క్ వాడు తీసుకుంటున్నాడు కదా, అది వాడు గొప్ప ఏం కాదు. వాడు రిస్క్ వాడు తీసుకుంటాడు. ఉంటాడో పోతాడో తెలియదు. పెట్టే 10 షాపుల్లో సంవత్సరం 2 సంవత్సరాల్లో 9 షాపులు క్లోజ్ అవుతున్నాయి. మరి ఇక్కడ అసలు ప్రశ్న ఇప్పుడు ఇది కదా, అసలు వ్యాపారం పెట్టాలా పెట్టద్దా? బిజినెస్ ఈజ్ రైట్ ఎప్పుడు? వెన్ యూ బిల్డ్ దట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్, ఇట్ విల్ టేక్ టైం. టీమ్ మేనేజ్మెంట్ తెలియాలి, మనీ మేనేజ్మెంట్ తెలియాలి, క్యాష్ ఫ్లో అంటే ఏంటో తెలియాలి, ఇంట్రెస్ట్ ఎట్లా వర్క్ చేస్తుందో తెలియాలి, ఫుడ్ కాస్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ప్రొడక్షన్ కాస్టింగ్ ఏంటో తెలియాలి, ఆ ప్రొడక్షన్ కాస్ట్ని ఎట్లా తగ్గించుకోవాలో తెలియాలి, ఆ తగ్గించిన కాస్ట్ని కస్టమర్కి పాస్ ఆన్ చేయడం వల్ల ఎట్లా మార్కెట్లో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తీసుకుంటామో తెలియాలి. ఇవన్నీ తెలియకుండానే దిగుతున్నారు కదా. ఫుడ్ బిజినెస్ చేసే ఎంతమంది కంటే ఫుడ్ కాస్టింగ్ తెలుసు? తెలియదు. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ అమ్ముతున్న వాడికి ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంత పడుతుందో తెలియదు. నేను 10 రూపాయలకి అమ్ముతున్నాను సరే, అంతే. పడే కాస్ట్ ఏంటో తెలియదు. అంటే నాకు 8 రూపాయలకి వస్తుంది కాబట్టి నేను 10కి అమ్ముకోవాలి అని అనుకుంటున్నారు అంతే. అని అనుకుంటున్నారు 8 కొనుక్కుంటున్నాను, 10కి అమ్ముకుంటున్నాను అంతే. ఆ మధ్యలో ఉండే ఫిక్స్డ్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయరు. కంటికి కనిపోయిన ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి, రెంట్లు ఉంటాయి, జీతాలు ఉంటాయి, కరెంటు బిల్లు ఉంటాయి, రిపేర్లు ఉంటాయి, వైఫై బిల్లు ఉంటాయి. ఈరోజు ఒక రిపేర్ వస్తుంది, రేపు ఇంకో రిపేర్ వస్తుంది. దెర్ ఆర్ మెనీ ఫిక్స్డ్ కాస్ట్. ఇవన్నీ తెలియకుండా వ్యాపారంలోకి ఎందుకు వస్తారు? రియాలిటీ ఇన్ బిజినెస్ ఏంటి అని అంటే 2 రూపాయలు వడ్డీ సంపాదించడం కష్టంగా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు డబ్బులు పెట్టి వ్యాపారం చేసి ప్యాసివ్ ఇన్కమ్ కోసం వస్తున్నారు కదా. అనుకుందాం 10 లక్షలు పెట్టారని, 2 రూపాయలు వడ్డీ వస్తే కష్టం. 2 రూపాయలు వడ్డీ అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 20,000. 20,000 30,000 సంపాదించే పరిస్థితులు కూడా లేవు. దాని బదులు ఆ 10 లక్షల రూపాయలు తీసుకొని పోయి, ఇప్పుడు 10 లక్షల రూపాయలకి 20,000 చొప్పున అంటే 2,40,000 కదండి సంవత్సరానికి. ఒకవేళ వస్తే వర్కౌట్ అయ్యి పోతే మొత్తం క్యాపిటల్ కూడా పోద్ది. శుభ్రంగా మీరు ఎక్కడో చోట మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా కానీ మీకు 1,20,000 ఫిక్స్డ్గా వస్తాయిగా. అంటే ఫిక్స్డ్ ఇన్ ద సెన్స్ సెక్యూర్డ్ వే, వాలటాలిటీ ఉంటుంది ఆఫ్ కోర్స్, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, స్టేబుల్గా వస్తాయి కదా. ఈజీ.
ఇక్కడ మనం చేస్తుంది మనం తెలియని పనులు వెళ్ళి చేయబెడుతున్నాం. మరి డబ్బులు పోక ఏం చేస్తాయి? ఇక్కడ సింపుల్ ఫార్ములా చెప్తాను మీ ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేయడానికి. మీకు ప్రతి నెల 1000 రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది. మీరు ఏం చేయాలంటే 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఫండ్లో పెట్టి ఇది నా కరెంట్ బిల్ కట్టుద్దని దానికి వదిలేయండి. 12% రిటర్న్ అని అంటే నెలకు 1000 రూపాయలు అది జనరేట్ చేస్తుంది. మీ కరెంట్ బిల్ ఫ్రీ అయిపోయింది. మీకు నెలకు వచ్చేసరికి 3,000 రూపాయలు కూరగాయల బిల్ వస్తుందంటే 3 లక్షలు తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేయండి. దాని నుంచి రూపాయి వడ్డీ జనరేట్ అవుతుంది యావరేజ్గా. 12% మ్యూచువల్ ఫండ్ రిటర్న్, నెలకు 3,000 వస్తాయి. యు ఆర్ ఫ్రీ. దట్స్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్. లేదా కమర్షియల్ రియల్ ఎస్టేట్ కొనుక్కోండి. ఇంతకుముందు అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ కొనాలంటే 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు కావాలి. ఇప్పుడు 5 లక్షలు ఉన్నా కొనవచ్చు. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అని అంటారు. ఒక భాగం కొనుక్కోవచ్చు. దాని తగ్గట్టుగా ఒక 6%, 7%, 8% రెంటల్ ఈల్డ్ ఇచ్చి పైన క్యాపిటల్ అప్రిషియేషన్ వస్తుంది. ఓకే, దెర్ ఆర్ వేస్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. మా వాడి చేశాడు కాబట్టి ఎవడో ఒకటికి వర్కౌట్ అవుద్ది బ్యాచ్లో. పాపం ఈజ్ ప్యాషనేట్, హీ నో హౌ టు డూ ద బిజినెస్. ఓకే, వాడికి వర్కౌట్ అయింది, వాడికంటే తెలియగలడు అంటే నీకు నీ యాక్చువల్ డొమైన్లో వాడికంటే తెలియగలడు. వాడు వెళ్ళిన డొమైన్లో కాదు. ఓకే, ఇక్కడ ఇంకో మాట చెప్తా. స్టాక్ మార్కెట్ విషయంలోకి వచ్చేసరికి అందరూ ఏదైనా చేయగలుగుతారు అనుకుంటారు. బికాస్ కంప్యూటర్ వాడటం వచ్చి కదా, బై సెల్లే కదా. ఐఐటీలు ఐఐఎంలు కూడా స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవుతారు. ఐన్స్టీన్ ఫెయిల్డ్ ఇన్ స్టాక్ మార్కెట్. లెక్కలు బాగొచ్చు కదా. ఐన్స్టీన్ ఫెయిల్డ్ ఇన్ స్టాక్ మార్కెట్. పాయింట్ ఏంటంటే డొమైన్ ఎక్స్పర్ట్స్ వేరు. ఐన్స్టీన్ ఇస్ గుడ్ ఎట్ హిస్ సబ్జెక్ట్. ఐఐఎం ఇస్ గుడ్ ఎట్ హిస్ సబ్జెక్ట్. బట్ ఈ సబ్జెక్ట్లో వీక్. ఈ సబ్జెక్ట్ వేరు. ఈ సబ్జెక్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎవరి డొమైన్ వాళ్ళకు ఉంటుంది. Okay. నీ డొమైన్లో ఏం చేయగలుగుతావో చూడు, ఇట్లా ప్యాసివ్గా క్రియేట్ చేయి. అండ్ దెర్ ఆర్ ఫిక్స్డ్ ఇన్కమ్. కొంచెం ఏదైనా కరెంట్ బిల్ ఫ్రీ చేయాలంటే ఇప్పుడు సోలారు మీ ఇంటి మీద పెట్టించుకోని అవసరం లేదు. ఆఫ్లైన్ సోలార్స్ వచ్చాయి. ఆల్రెడీ ఉండే ఫ్యాక్టరీస్ మీద పెట్టేస్తారు. యూ కెన్ బై దెమ్. మీ కరెంట్ బిల్ వాళ్ళు కట్టేస్తారు. ఓకే, యూ హ్యావ్ ఆప్షన్స్. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్. ఇప్పుడు మీకు ఎఫ్డీ చేసుకున్న ఎఫ్డీ మీద వచ్చే రూపాయి మీద ట్యాక్స్ వేస్తారు. దాని మీద అయితే ట్యాక్స్ కూడా పడదు కనీసం. ఎందుకంటే వాళ్ళు డబ్బుల రూపంలో ఇయ్యరు, యూనిట్స్ రూపంలో మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. మీ కరెంట్ అకౌంట్లో, ఓకే, మీ ఎలక్ట్రిసిటీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఎన్ని వేస్, సింపుల్ వేస్. ఇందాక వీడియోలో ఒక మాట చెప్పా, థింగ్స్ ఆర్ ఆల్వేస్ సింపుల్, వీ మేక్ దెమ్ కాంప్లికేటెడ్. ఇప్పుడు రిస్క్తో 2 రూపాయలు వడ్డీ బెటరా, లేకపోతే రిస్క్ లేకుండా రూపాయి వడ్డీ బెటరా? అక్కడ రిస్క్ అయితే క్యాపిటల్ కూడా 0 అవుద్ది. అవును. ఇక్కడ తక్కువ రిస్క్ తోటి రూపాయి వడ్డీ వస్తుంది. ఏది బెటర్? మనం చూసే విధానంలో తేడా. ఓకే, ఎందుకు అనవసరంగా మీరు వచ్చి రాని బిజినెస్ వచ్చి బయటికి చేసి బాగా చేసామని చెడగొడతారు? మీరు చీలుస్తున్నారు కదా. మీకు రావు డబ్బులు, వాడి బిజినెస్ స్ప్లిట్ అవుతుంది. అంతే. ఎవరి పని వాళ్ళు చేయాలి. యూఆర్ గుడ్ ఎట్ యాంకరింగ్, యూ డూ యువర్ జాబ్. ఐఎమ్ గుడ్ ఎట్ ఫైనాన్షియల్స్, ఐ డూ మై జాబ్. నేను వచ్చి అది చేయలేను, నాకు రాదు కూడా చేయమన్నా. మీరు వచ్చి ఇది చేయలేదు, మీకు రాదు అది చేయమన్నా. రోజు కెమెరా ముందు కూర్చుంటే ఆ కెమెరా స్పెల్లింగ్ ఏంటో నాకు తెలియదు. నేను పెట్టుకున్న మైక్ బ్రాండ్ ఏంటో నాకు తెలియదు. ఇది నా జాబ్ కాదు, అది వాళ్ళు చేస్తున్నారు. ఇది నా పని కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు మీరు బిజినెస్లోకి రావాలి? ప్యాసివ్ ఇన్కమ్స్కి దారులు ఇవ్వి. ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్, యాక్టివేట్ SWP, ఇన్వెస్ట్ ఇన్ డివిడెండ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్, యూ విల్ గెట్ డివిడెంట్ ఇన్కమ్. ఇది వే ప్యాసివ్ అంటే అది. సరే, అసలు బిజినెస్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అని ఎవరు చెప్పారు సార్? బిజినెస్ అంటే నువ్వు ఉంటే మనం ఉండి పని చేస్తే కదా పైసలు వచ్చి, అది యాక్టివ్ కదా. పని చేయడం అంటే యాక్టివ్ ఇన్కమ్ కదా. ప్యాసివ్ ఎట్లయితుంది? ప్యాసివ్ అంటే మీరు పని చేయకపోయినా వచ్చేది. ఓకే, సరే. ఇప్పుడు మన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత డెఫినెట్గా కింద కామెంట్ సెషన్ వస్తుంది. ఆ కామెంట్ సెషన్లో ఈ కామెంట్ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చెప్తున్నారు బాగానే ఉంది. సరే, బిజినెస్లో నేను పెడితే పొద్దున్న నేను ఇడ్లీలు అమ్ముకుంటే నాకు సాయంత్రానికి లాభం కనిపిస్తుంది. మరి మీరు చెప్పిన వేలో వెళ్తే నాకు ఎప్పుడు లాభం కనిపిస్తుంది వచ్చింది. డెఫినెట్గా పొద్దున్న ఇడ్లీలు అమ్ముకుంటే సాయంత్రం లాభం కనిపిస్తుంది గ్యారంటీ అక్కడ ఉంది. అంతే కదా. 5 ఏళ్ళు చేసినా గ్యారంటీ ఉందా? సింపుల్ లెక్క చెప్తాను. నేను చాలా ఫుడ్ చైన్స్ చూసాను. ఓకే, మీరు ఈరోజు టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నారంటే పొద్దున్న వెళ్ళి ఒక 5,000 రూపాయలు సరుకులు తీసుకొని వస్తే 3,000 కౌంటర్ కాని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. 2,000 జేబులోంచి పెడుతున్నారు. వస్తుందని గ్యారంటీ ఉందా? మరి దీని గ్యారంటీ గురించి ఎందుకు? ఇదైతే లాంగ్ టర్మ్లో వచ్చినట్టుగా ప్రూవ్ చేసింది. ఇది హిస్టారికల్, నేను చెప్పేది ఏం లేదు. ఇది చరిత్ర ప్రూవ్ చేసింది. ఇంకో మాట చెప్తా, ఇందులో అయితే వస్తుందా అని. ఇంకో లెక్క చెప్తా. మీకు ఉద్యోగం ఉంటుందా? ఉంటుందని చెప్తారు కదా. మీ ఉద్యోగం ఉండాలంటే ఇందులో రిటర్న్స్ రావాలి. ఇవన్నీ ఎక్కడ పెడుతున్నాయి? మీ కంపెనీలో డబ్బులు పెట్టేది. మీరు హెచ్సిఎల్లో పనిచేస్తే హెచ్సిఎల్, టీసీఎస్లో పనిచేస్తే టీసీఎస్, రిలయన్స్లో పనిచేస్తే రిలయన్స్. ఇక్కడ ఉండే అయ్యే వాళ్ళకి లాభాలు రాకుండా మీకు జీతం ఎందుకు ఇస్తారు? మీ ఉద్యోగాలు ఉన్నంత వరకు అవి లాభాల్లోనే ఉంటాయి. దాని గురించి మనకు కంగారు పడిన అవసరం లేదు. కంపెనీస్ విల్ గ్రో, మనం గ్రోగా మేము. వ్యాపారస్తుడు ఎప్పుడు అభివృద్ధి చెందుతాడు? హీ నో హౌ టు గ్రో. ఇప్పుడు నేను ముఖేష్ అంబానీని ఎక్కువ నమ్ముతాను, నాకంటే ఆయనకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని. నేను ఆయన దగ్గర డబ్బులు పెడితే నాకు రూపాయి వస్తుంది. ఓకే, ఆయన తిమ్మిని బొమ్మిని చేశారు, ఏం చేశారో సార్ రూపాయి సంపాదిస్తాడు. మనకైతే అంత లేదు కదా. లేదు. మరి ఆయన నమ్మరాదు, రతన్ టాటా నమ్మరాదు, టాటాలో పెట్టుకోరాదు. ఎవరు నమ్మాలి?
వాళ్ళకంటే బెటర్గా బిజినెస్ చేస్తావా? నువ్వు డెలైట్లో పని చేస్తావు, నేను డెలైట్ కంటే తెలియగలడు అనుకుంటావా? లేదు. మరి డెలైట్ స్టాక్ కొనుక్కోరాదు. అదే కదా. అది సరే, ఒక్కొక్క స్టాక్ అంటే మనకి రిస్క్ అని మ్యూచువల్ ఫండ్ కొనుక్కో. మరి అన్ని కలిపి ఉంటాయి, ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు ఎక్కడ ఉంటుంది. ఓకే. మనం ఎందుకు వాళ్ళకంటే తెలివిగా బిహేవ్ చేయడానికి ట్రై చేయాలి? వాళ్ళకంటే తెలివిగా బిహేవ్ చేయడం ఏంటో తెలుసా? మన డబ్బులు వాళ్ళకిచ్చి వాళ్ళ చేత పని చేయించుకోవడం. ఈ లాజిక్ చాలా మందికి తెలియదండి. ఇది కదా తెలియదు. అట్లంటే నేను ఎందుకు పని చేయాలి? నేను అక్కడ ఫండ్ పెడితే వాళ్ళు వెళ్ళి స్టాక్స్ కొంటారు, ఆ డబ్బులతో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకుని మనకి ఇస్తారు. అంతే కదా. నేను ఎందుకు బిజినెస్ చేయాలి? ఇది కదా ప్యాసివ్ ఇన్కమ్. సో ఇట్లా ఆపరేట్ చేయాలి. మనం అన్నిట్లో వేలు పెట్టద్దండి. ఓకే. మనం తెలియని దాంట్లో వేలు చేయి పెడుతున్నాం అంటే డిసైడ్ అవ్వడం చెరుకు మిషనే. ఓకే. ఎటు తీసినా నలిగిపోద్ది. ఓకే. అది సో ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కావాలి అని అంటే బిజినెస్ కాదు, ఇలాంటివి ఏముంది? చాలా ఉన్నాయండి. అదే ఫ్రాక్షనల్ ఓనర్షిప్స్ అని ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయండి, అన్నీ మనకి కాదు. ఓకే. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.